K24 న్యూస్. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో నివసిస్తున్న కొకటి మల్లవ్వ మరియు మల్లేశం దంపతులు ఎస్సీ మాదిగ కులానికి చెందిన నిరుపేద కుటుంబం. గుడిసెలో నివసిస్తున్న ఈ కుటుంబం వర్షాలు, గాలి దుమారం వంటి సహజ విపత్తులతో ఎప్పటికప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల పథకంలో భాగంగా ఇల్లు మంజూరు చేయాలని వారు కోరుతున్నారు. తమకు భూమి ఉన్నప్పటికీ ఇల్లు నిర్మించుకోలేని స్థితిలో ఉన్నారని, నిరుపేదలకు గృహ నిర్మాణం ద్వారా అందుతున్న ఇందిరమ్మ పునఃప్రారంభిత పథకం ద్వారా సాయం అందించాలని మల్లవ్వ అర్థిస్తున్నారు. ఈ కుటుంబానికి ప్రభుత్వం వేగంగా స్పందించి సొంత ఇల్లు మంజూరు చేస్తే వారు సురక్షితంగా జీవించగలుగుతారని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు రాక చాలా మంది పేద ప్రజలు రావాలని పేదలు కోరుకుంటున్నారు. అందులో భాగంగా మనం ముగ్గిల గ్రామంలో ఒక మన ఇంటికి రావడం జరిగింది. ఆ ఇంటి పరిస్థితి, వాళ్ళకి ఇల్లు వచ్చిందా రాలేదా, మన ప్రభుత్వం ఎలా సహకరిస్తుంది అనే ఒక విషయం వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రభుత్వం అని చెప్పుకుంటుంది, మరి పేద ప్రభుత్వం అయినప్పుడు మీలాంటి పేదలకు ఇల్లు రావాలి కదా, వస్తాయని మీరు ఏమైనా కోరుకుంటున్నారా? ఇల్లు గవర్నమెంట్ ఇస్తామని మేము కోరుకుంటున్నాం సార్. ఇల్లు మాకు పేదోళ్ళకు ఇల్లు కట్టిస్తారని మేము కోరుకుంటున్నాం. మేము ఇవ్వరకు సుతం గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీలా ఇల్లు వస్తుందని మేము చూసినాం సార్. మా పేరే లేదు, గవర్నమెంట్ కట్టిస్తానన్న ఇస్తాము అన్న లెక్కే లేదు సార్. మాకు మేము అంత గరీబ్ వాళ్ళం. సరే, ఒక్కసారి వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం అయితే మనం చేద్దాం. వాళ్ళ పరిస్థితి ఎట్లుందో లోపలే లోపల నుంచి చూడు. మనం చూస్తున్నాం ఇక్కడ ప్రస్తుతానికైతే ఇది ఒక చిన్న గుడిసె ప్రాంతంలో వీళ్ళైతే లోపల ఉండడం జరుగుతుంది. ఇది చాలా చిన్నగా ఉంది. మరి వీళ్ళ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం అయితే వీరిని ఆదుకోవాలని మా K24 న్యూస్ తరఫున కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి ఇల్లు ఇస్తేనే రేపు ప్రజాప్రభుత్వాన్ని మీరు కూడా చెప్పుకోవడానికి బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి పేదలకు ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామని మీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఖచ్చితంగా న్యాయం చేస్తాం. పేదల కోసం మేము కష్టపడుతున్నాం, పేదల కోసం మేము చేస్తామనే విధానంగా మీరు ముందుకెళ్ళారు. కాబట్టి పార్టీలకు అతీతంగా, వ్యవస్థలకు అతీతంగా ఖచ్చితంగా ఇలాంటి పేదలకు మీరు ఇల్లు ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.